ఇక బీఆర్ఎస్ తీరు సంపినోడే సంతాప సభ పెట్టినట్లు ఉందని సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి ఎద్దేవా చేశారు. ముక్కు నేలకు రాసి తప్పు అయిందని చెప్పి రైతుల ముందు క్షమాపణలు అడగండి అన్నారు. అయితే మీరు రైతులను అవహేళన చేయడం, వారిని పట్టించుకోకపోవడం వల్లనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, అందుకు రైతులను క్షమాపణలు అడగని చెప్పుకొచ్చారు. ఇక మీరు చేసిన కమిటీ రైతు సంక్షేమం కోసం కాదని కేవలం రాజకీయ ప్రయోజనం కోసమేనని వెల్లడించారు. పంట నష్టం జరిగితే ఏనాడు కూడా పంట నష్ట పరిహారం ఇయ్యాలి అన్నాడు. వాళ్ళ వల్ల రైతు ఆత్మహత్యల గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను కొన్ని ఉదాహరణలు చెప్తా మీకు. ఇదే సచివాలయం ఎదురుగా ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గా ఉన్నప్పుడు కరెంటు పోలుకు ఉరిపోసుకొని చనిపోతే కూడా ఒకనాడు కూడా స్పందించలేదు. అట్లాగే కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్లో కూడా 2015లో రంగంపేటలో కరుణాకర్ రెడ్డి అనే రైతు ఆత్మహత్య చేసుకుంటే కూడా వీళ్ళు మాట్లాడలే, స్పందించాలి. అప్పటి నుంచి ఇప్పటి వరకు గద్దె దిగే వరకు కూడా దాదాపు 7,000 మంది చనిపోతే, ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆనాడు 421 జీవో తీసుకొచ్చి చనిపోయినటువంటి ఆత్మహత్య చేసినటువంటి కుటుంబాలను ఆదుకోవడం కోసం 421 జీవో తీసుకొచ్చిందో, ఆ జీవో ప్రకారం కేవలం 1,222 మందికి మాత్రమే ఎక్స్గ్రేస్ ఇచ్చిర్రు, పరిహారం ఇచ్చిర్రు. మిగిలిన వాళ్ళకు ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా ఇయ్యలే, కనీసం గుర్తించినటువంటి సందర్భం లేదు. వాస్తవానికి 421 జీవో ఏదైతే ఉందో ఆ జీవో ప్రకారం ఎవరన్నా రైతు ఆత్మహత్య చేసుకుంటే ఆత్మహత్య చేసుకున్న కుటుంబాన్ని త్రిసభ్య కమిటీ పోయి అక్కడ విచారణ చేసి అది ఎట్లా జరిగింది, ఎందుకు జరిగింది అనేటటువంటి ఒక విచారణ చేసి చేర్చాల్సినటువంటి అవసరం ఉంటది. 2018లో రైతు బీమా వచ్చిన తర్వాత వీళ్ళు ఆ 421 జీవోని అమలు చేయడమే బంద్ చేసిర్రు. దాదాపు 160 కుటుంబాలు ఆత్మహత్య చేసుకున్న 160 కుటుంబాలు మాకు రైతు ఆత్మహత్యలు తేలినాక కూడా పరిహారం వస్తుందని చెప్పేసి కోర్టుకు వెళితే కూడా ఆనాడు రూపాయి కూడా వాళ్ళకి ఇయ్యలే. ఇది వీళ్ళు చేసిన దుర్మార్గం. అంటే రైతులు చనిపోయి ఆత్మహత్య చేసుకున్న మాకు పరిహారం రావాలని కోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి వీళ్ళు వల్ల రైతు ఆత్మహత్యల మీద మాట్లాడుతూ ఉన్నారు. కనీసం 10 ఏళ్లలో రైతులు ఆత్మహత్యలు జరిగితే ఎందుకు జరుగుతున్నాయి, మరి ఆపడానికి